హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటానన్నమాట. సో ఈరోజు వచ్చేసి ఇంకా పొద్దున్నే బాబునైతే స్కూల్కి పంపించేసాను. ఇంకా వాళ్ళకైతే మార్నింగ్ ఇడ్లీ వేసేసాను అనమాట. ఇంకా 2 ప్లేట్లు అయితే పెట్టాను ముందుగా. ఇంకెక్కడైతే టమాటా చట్నీ చేశాను. ఇంకా పిల్లలకు పెట్టేసినాకైతే రెండవ అయితే వేస్తున్నారనమాట. ఇంకా మాకనమాట ఇంకా 2 ప్లేట్లే వేశాను. 4 ప్లేట్స్ అయితే ఉంటాయి. 2 వేసాను, 2 తర్వాత వేసుకుందాం అనేసి ఇంకా ఆగానమాట. సో పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంకా వేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయింది కదా, ఇంక ఇడ్లీ అయితే తినేస్తున్నాము. మేము కూడా ఇంకా రెడీ అయ్యి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా కూరగాయలు అవి ఉన్నాయో లేదో చూసుకొని, లేకపోతే కొంచెం బజార్ అయితే వెళ్ళి తీసుకుని రావాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఇడ్లీలోకి అయితే ఇంకా మామిడికాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇంకా చట్నీ చేశాను కదా, సో అది కొంచెం ఇది కొంచెం అయితే వేసుకుని తింటున్నారనమాట. సో చిన్న చిన్న ఇడ్లీలు అనమాట వేసాను. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా తింటారు, స్మూత్గా ఉంటాయి ఇంక ఇడ్లీలు అయితే. సో ఇంకా ఈ వీడియో కంటిన్యూ అయ్యే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అనమాట. ఇంకెక్కడైతే మా బొడ్డోడైతే వెళ్ళలేదనమాట. ఇంకా వాడి కోసం అనేసి ఇంకా ఇడ్లీ పెట్టేశాను ముందే. సో పెద్ద బాబుని అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకెక్కడైతే చిన్న బాబు ఉన్నాడనమాట. ఇంకా వాడికైతే కొంచెం ఫీవర్గా ఉందనేసి ఇంకా 2 డేస్ నుంచి అయితే ఇంక ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకెక్కడైతే మా హస్బెండ్ ఫోన్ చూస్తున్నా ఏంటిది అని అంటున్నాడు అనమాట. సో ఇంకా అలాంటి ఏం పట్టించుకోకూడదు. ఇంకా సపోర్ట్ చేస్తారేమో అనుకో, మన ఇంట్లో వాళ్ళే వెనక తోస్తూ ఉంటారనమాట. అది కామన్, ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా సరే ఏదైనా ముందుగా చేద్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళే వెనక లాగుతూ ఉంటారనమాట. సో అవేం పట్టించుకోకూడదు అనమాట. ఇంకెక్కడైతే నేను ఇడ్లీ చూడండి, ఇడ్లీ కూర్చొని ఇంకా ఫ్యాన్ కింద అయితే చూపించుకుంటూ అయితే తింటున్నాను. సో ఇడ్లీ అంతా కంప్లీట్ అయిపోయినాకైతే ఇంకా వంట చేస్తున్నాను అనేది మీకైతే లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఈ విధంగా గడిచింది. ఇంకా మార్నింగ్ బాబుని రెడీ చేయడం అడవుడిగా ఎందుకులే అనేసి ఇంకా షూట్ చేయడం, వాడిని రెడీ చేయడం కష్టం అయిపోద్ది అనేసి ఇంకా అప్పుడైతే షూట్ చేయలేదన్నమాట. సో ఇంక ఇప్పుడైతే వాడు వెళ్ళిపోయినాకైతే స్కూల్కి ఇంకా ఫ్రీగా ఉన్నాను. సో ఇంక ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా తినేసినాకైతే వీడియో కంటిన్యూ అవుతుంది. ఈరోజు కర్రీ ఏం చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంక ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా 10 మినిట్స్లో అయిపోయింది. ఇంకా వంటది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మామూలుగా ఇంకా ఇల్లు అది క్లీన్ చేయాలి. ఇల్లు క్లీన్ చేసినాకైతే ఇంకా వంటది స్టార్ట్ చేసుకుంటాను. సో పొద్దున్నే చేద్దామంటే అస్సలు కుదరడం లేదండి. ఇంకా హడావుడిగా పని అయిపోతుంది. మెలుగు రావడమే ఇంకా 7 అయిపోతుంది. ఇంకా నైట్ ఏమో 11 ఆ టైం అయిపోతుంది అనమాట పడుకునేసరికి. సో ఇవన్నీ సర్దుకునేపటికి 11 అయిపోతుంది. ఇంకెక్కడ మా బొడ్డోడు సిరప్లు అనమాట. నిన్న ఈవినింగ్ అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము. ఫీవర్ వచ్చిందని చూపిద్దామని తీసుకెళ్ళాము. సో వైరల్ ఫీవర్ అని అన్నారనమాట. సో ఇక్కడేమో ఇంకా నేను ఇడ్లీ తినేస్తాను కదా, ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు. ఇంక లోపైతే ఇల్లు అది క్లీన్ చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. మా బొడ్డోడైతే ఇంకా కెమెరా పట్టుకొని అయితే ఇంకా ఊపుతున్నాడు అనమాట. ఇంకా వాడి ఇష్టమో ఎట్లా పడతా అట్లా తీసిస్తున్నాడు, వాడికి ఏం తెలియదు కదా. సో ఎప్పుడు చేసిన వీడియో మమ్మీ నేను తెస్తాను అని ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. సరే బాబు, ఇంక ఈరోజు ఇలాగ ఇంటికాడ ఉన్నావు కదా, సో పట్టుకుని ఏదో రకంగా నీకు వచ్చినట్టు తీ అని చెప్పేసి ఇంకా వాడి చేతిలో మొబైల్ అనేది ఆన్ చేసి ఇచ్చేసాను. సో వాడు ఫైల్ చూస్తున్నాడు అనమాట. ఇంకా హాస్పిటల్ రిపోర్ట్ చూస్తున్నాడు. సో ఇది మమ్మీ నాది రిపోర్ట్ అని అంటున్నాడు ఇందాడు చూసుకుంటూ. ఇంకా కెమెరా అయితే చూడండి ఏళ్ళు అయితే అడ్డం పెట్టేస్తున్నాడు వాడైతే. సో ఇంకా నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇన్నిసార్లు చెప్తుంది ఏంటా అనుకోవచ్చు, కాకపోతే కొంచెమే తక్కువ టైంలో అయితే పెట్టానమాట, బాగా లెంతే కాకుండా. అందుకనేసి నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను. పూర్తిగా అయితే చూడండి వీడియో అనేది. సో మన హోమ్ బ్లాగ్స్ ఎట్లా ఉంటాయి అందరికీ కామనే కదా. సో ఇంకా మా ఇంట్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాకైతే వంట ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఆల్రెడీ బట్టలు అయితే ఇంకా ఉతికేసాను. సో ఇంకా ఆరబెట్టాలన్నమాట. కంఫర్ట్లు అయితే పెట్టాను. సో ఇంక ఇది ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తాను. చూసారు కదా, ఇంక మొత్తం అంతా బెడ్షీట్ కూడా ఇంకా ఉతికేసాను. సో నేను రెడీ అవుతాకైతే టైం కుదరటం లేదండి. కొంచెం నా దాకా వచ్చేసరికి కొంచెం ఎందుకులే నా పనేగా తర్వాత చేసుకుందాం అనిపిస్తుంది అనమాట. సో ఇంట్లో పని ఎక్కడతక్కడ ఉంటే నేను చూస్తూ కూర్చోలేను. సో అందుకనేసి ఇంకా నేను రెడీ అవుతాకి కొంచెం ఫేస్ ఫ్రెష్ అప్ అవుతాకి కొంచెం నాకైతే టైం పడుతుంది. సో ఇల్లంతా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే వంట అది స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా నాకైతే జలుబు అయితే చేస్తుందండి. ఇంకా 2 డేస్ నుంచి అయితే జలుబు చేసింది, కూలింగ్ వాటర్ ఏం తాగపోయినా. సో ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బ్రష్ అవి చేసి టిఫిన్ అయితే తింటున్నారు బయట సోఫాలో కూర్చొని. ఇంక ఈ లోపైతే సామాను సర్దేసుకొని ఇంకా వంటది
ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నానమాట. ఇంకా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలతోనే ఏదో ఒకటి చేస్తానని ఆయనకైతే చెప్పాను. సో చూద్దాము ఏం కూరగాయలు ఉన్నాయో అది కర్రీ చేద్దామా లేకపోతే ఏదన్నా పచ్చడి చేద్దాం అనేసి డిసైడ్ అవ్వలేదు. సో డిసైడ్ అయినాకైతే చూపిస్తాను. డెఫినెట్గా పచ్చడి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఇంకా నేనకైతే ఫ్రిడ్జ్లో ఇంకా ఇవ్వండి ఇంకా వంకాయలు ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అయితే నాకైతే కనిపించినాయి. అయితే ఆల్రెడీ ఇటువరకే ఉన్నాయి అనమాట. ఎక్కువ తెచ్చినప్పుడు ఇంకా అలాగే కవర్లో ఉంచేసాను. సో ఈరోజు పచ్చడి చేద్దామనేసి మొత్తం అన్నీ ఇంకా బయటకు అయితే తీసుకున్నాను అనమాట. సో వంకాయలు అయితే చాలా ఫ్రెష్గానే ఉన్నాయి, పాడవలేదు. 3-4 డేస్ అయింది ఇవి తెచ్చి వంకాయలు. సో తర్వాత వండుకొచ్చులు అనేసి మిగిలిన అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. ఇంక ఇప్పుడైతే మొత్తం కట్ చేసి ఇంకా నూనెలో అయితే వేసేస్తాను, మగ్గనిచ్చేస్తాను అనమాట. సో ఇదిగోండి ఇంకా కట్ చేస్తాను చిన్న చిన్న పీసులుగా అయితే ఇంకా ఆయిల్ పోసేసుకుని ఇంకా ప్యాన్లో అయితే వేసేసుకుంటాను. సో ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లో అవి కొనుక్కోవాలంటే ఇంకా కొనుక్కుందామని చూస్తున్నాను, ఎప్పుడు అసలు కుదరడం లేదు. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేసేసాను ఆల్రెడీ. చక్కగా ఈ మగ్గేసరికి ఇంకా టైం పడుతుంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మగ్గనిస్తాను. ఇంకెక్కడ కొత్తిమీర కూడా చక్కగా వాష్ చేసుకున్నాను అనమాట. ఇంకా కట్ చేయడం ఎందుకులే చిన్న చిన్న ముక్కలు అనేసి వాష్ చేసి ఇంక అందులో అట్లా వేసేసాను. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు వేస్తున్నాను అనమాట. ఇంకా చట్నీలోకి చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర అనమాట. ఇంకా ఇవైతే మగ్గాక చూపిస్తాను. ఇదిగోండి చక్కగా అయితే ఈ విధంగా అయితే మగ్గినాయి అనమాట. ఇంకా రోట్లో అయితే నూరేస్తాను. మిక్సీలో అయితే నాకు ఇష్టం ఉండదండి. ఇంకా రోట్లో అయితే నూరితేనే నాకు చాలా ఇష్టము పచ్చడి అనేది. సో నోట్లో అయితే నూరేస్తాను. సో ఇదిగోండి రోలు అయితే చక్కగా కడిగి చక్కగా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇందులో అయితే జీలకర్ర 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా గల్లుప్పు వేసుకుని ఫస్ట్ అయితే కొంచెం మెత్తగా అయితే నూరుకుంటాను. సో మా బొడ్డోడేమో నేను నూరుతా మమ్మీ అని అంటున్నాడు అనమాట. ఇంకా కెమెరా పట్టుకుని నేనే కొంచెం స్లోగా నూరేస్తున్నాను. ఇంకెక్కడతో అయిపోతే ఇంకా వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ బిజీగా అయితే ఇంకా వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఆల్రెడీ జీలకర్ర ఎల్లిపాయ రెబ్బలు గల్లుప్పు అయితే చక్కగా మెత్తగా చేసుకున్నాకైతే ఇంకా చింతపండు కూడా కంతలోనే వేసేసుకుంటాను ఇంకా తర్వాత అయితే. సో ఇదిగోండి ఇంకా చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టుకున్నది ఇంకా వేసేసి అది కూడా చక్కగా కచ్చాబెచ్చగా అయితే నూరేసుకుంటే సరిపోతుంది. ఇదనమాట. ఇంకా టమాటాలు చక్కగా మగ్గినాయి కదా, ఇంక ఇవి కూడా చల్లారిపోయినాయండి. సో ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుని అయితే నూరుతున్నాను. ఇంక ఇది కూడా వేసేసినాకైతే పచ్చడి అయితే ఇంకా రెడీ చేసుకుంటాను. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. సో రోటి పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇందులో ప్రతిదీ నేను రోలు ఇంకా ఇది 5-6 సంవత్సరాలు అయిద్దండి, ఈ మధ్య నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇంకా అంతవరకు అయితే ఇంకా పక్కనే పెట్టేశారనమాట. ఇంక ఇప్పుడు ఈ మధ్యన అయితే రాయి అనేది యూజ్ చేస్తున్నాను పచ్చళ్ళకే. ఇంకా ఆ మధ్యన అయితే చేసేదాన్ని కాదు, రాయ అంటే కొత్త రాయి కదా కొంచెం అరగతీయాలన్నారు. ఇంకా అందుకనేసి నేను పక్కనే పెట్టేసేసాను. సో ఈ అరగదీసినాకైతే ఈ మధ్య నుంచే పచ్చళ్ళు అనేది చేస్తున్నాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.